అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారు కదా? మనము యోధా పత్రిక నుంచి ధ్యానం చేసుకుంటున్నాం. నేడు మనం ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా యోధా 17వ వచనం నుంచి 25వ వచనం వరకు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి 17, 18 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరినీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునండి. అటువారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలగజేయుచున్నారు. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా సత్యములో దృఢంగా నిలిచి ఉండుడి. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, విశ్వాసులు తప్పుడు బోధలను ఎదిరించడానికి యూదా 6 సూచనలు ఇక్కడ చేసినట్లుగా మనం చూస్తాం. మొదటిది, వారు అపొస్తలు బోధలను గుర్తించుకోవాలి. రెండవది, వారు విశ్వాసములో తమను వారు ఎదిగేటట్టు చూసుకోవాలి. మూడవది, వారు పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ ఉండాలి. నాలుగవది, వారు దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. ఐదవది, వారు యేసు దయ మరియు నిత్య జీవ నిరీక్షణ వైపు వారు ఆ విధంగా కలిగి ఉండాలని గుర్తు చేస్తుంది. ఆరవది, వారు తప్పుడు బోధలో పడిపోయిన వారి పట్ల కరుణ చూపాలి మరియు పాపం చేయడము ఆపమని స్పష్టంగా హెచ్చరించాలి. చివరి వరకు పరిశుద్ధులను సురక్షితంగా ఉంచే దేవుని స్తుతిస్తూ యూదా తన లేఖను ముగించినట్లుగా ఈ వాక్యాన్ని మనం చదివితే సారాంశంగా మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగమును మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే సత్యాలను మనం ఇక్కడ చూడగలుగుతాం. 24వ వచనం, దేవుడు మనలను తన దగ్గరకు పిలుచుకోవడమే కాకుండా మన రక్షణను కూడా ఆయన పూర్తి చేస్తాడు కదండి. ఇది విషయాన్ని మనం గుర్తించాలి. విశ్వాసము ప్రలోభాలకు లోనైనప్పుడు మనము ఆయన ముందు నిలబడడానికి కష్టపడుతున్నప్పుడు కూడా మనం పడకుండా ఉండేలా ఆయన మనలను పట్టుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. దేవుడు మనలను నిలబెట్టే దేవుడు కదండి. అదే చూస్తాం. ఎవరైతే విశ్వాసంలో ఉంటారో ఆ విశ్వాసం నుంచి పడకుండా దేవుడు మనల్ని పట్టుకుంటాడు. మనం చేయవలసిందల్లా ఆయన దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయడం. ఆయన మచ్చ లేదా కలంకం లేకుండా దేవుని యొద్ద మనల్ని నిలబెడతాడు. దేవుడు చేసే పని మన జీవితంలో కదండి. ఆయన రక్తం చేత మనల్ని కడిగి మనల్ని కలంకం లేకుండా చేస్తాడని దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తుంది. మనము అతని శక్తిని విశ్వసించాలి మరియు చివరి వరకు రక్షణ మార్గములో నిరంతరము నిలిచి ఉండాలి కదండి. కనుక ఈరోజు నేను ఆలోచన చేద్దాం. మనం నిజంగా దేవుని దగ్గరలో ఉంటున్నామా? రక్షణలో బలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఈ వాక్యమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పించే పాఠంను గ్రహించడానికి వీలు కలదు. 15 నుంచి 23, అబద్ధాన్ని ఎదిరించడానికి మార్గము సత్యాన్ని చురుగ్గా అనుసరించి జీవితం గడపడం కదండి. మనము అబద్ధ బోధకులను ఎదిరించాలంటే అదే చేయాలి. సత్యాన్ని మనము ఎరిగి సత్యములో బలంగా ఉండడానికి ప్రయత్నం చేయడం. మన విశ్వాసాన్ని గట్టిగా మనం పట్టుకున్నప్పుడు, అందులో నిలిచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మలో ప్రార్థించడం మరియు నిరీక్షణ కలిగి ఉండడం జరుగుతుంది కదండి. ఇవి రెండు కూడా ఒక అబద్ధాన్ని ఎదుర్కోవడానికి శక్తివంతమైన ఒక మార్గం లేదా దేవుడిచ్చిన వరాలు అవి కదండి. విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మనము నడిచే దారి తప్పినప్పుడు ఎవరైతే తప్పారో వారి పట్ల మనం కార్యక్రమం చూపించాలి. వారిని దేవుని వైపు మరియు సత్యం వైపు నడిపించడానికి ప్రయత్నించాలి. దేవుడు ఇచ్చిన పరిచర్యలు అదొకటి మనకి. కానీ మనం ఎప్పుడూ పాపంతో రాజీ పడకూడదు. వారిని ఇటువైపు నడిపించాలి, కానీ మనం రాజీ పడకూడదు. ఈ విషయాన్ని ఆలోచించి ఈరోజు నేను సత్యాన్ని ఎలా ఎదుర్కొంటున్నాం, సత్యాన్ని ఎలా ఎరిగి అందులో నిలిచి ఉంటున్నాము, అందులో బలపడడానికి మనం ఏం చేస్తున్నాము ఆలోచన చేద్దాం. సత్యములో ఉంటూ సత్యంలో ఎదగడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని ప్రేమ మనలో ఉంటుంది. పడిపోయిన వారిని సత్యములోకి నడిపించడానికి వీలు కలుగుతుంది. ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, మీ నామానికి వందనాలు.
ఈ వాక్యం అంటున్న ప్రతి బిడ్డను దీవించండి. అవునైనా నీ ఎందు బలంగా ఉంటునైనా సత్యంలో ఎదగడానికి సాయం చేయండి. వాక్యం పెట్టిన ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి వందనాలు. మీ అనుభవాలు మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడయండిగాక. ఆమేన్.